ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు విశాఖ అల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు. విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పవన్ అరకు వెళ్లారు. ముందుగా డుమ్రిగూడ మండలం చాపరాయిలో శివాలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత పెదపాడులో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి డుమ్రిగూడకు చేరుకుంటారు. అల్లూరు జిల్లాకు మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. తర్వాత అరకు వెళ్లి హరిత రిసార్ట్స్లో రాత్రి బస చేస్తారు. రేపు అరకు మండలం సుంకరమెట్ట సమీపంలో కాఫీ తోటల్లో అటవీ శాఖ నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ విశాఖ చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్షిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకొని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన అరకు బయలుదేరడం జరిగింది. అల్లూరు జిల్లాలోని ప్రధానంగా డుమ్రిగూడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. సో ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగానే ఇప్పటికీ అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా అటు పార్వతీపురం జిల్లాలోను అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోను కూడా గతంలో కూడా రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే గతంలో అనంతగిరిలో కూడా కొన్ని రోడ్లకు ఆల్రెడీ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు డుమ్రిగూడ మండలంలో సుమారుగా 200 రోడ్లకు శంకుస్థాపన చేయబోతారు. కొన్ని వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ప్రధానంగా దృష్టి పెడితే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ పర్యటన అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో డుమ్రిగూడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి పెదపాడు గ్రామానికి చేరుకొని అక్కడ గిరిజనులతో కొంతసేపు సమావేశం అవుతారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విద్యార్థులతో ఒక ముఖాముఖి కార్యక్రమం, ఒక సమావేశం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తిరిగి అరకు చేరుకున్న తర్వాత సాయంత్రం సుమారుగా ఒక 20,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత రేపు అనంతగిరి అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎకో టూరిజం ప్రాజెక్ట్ ని అటు టూరిజం ప్రాజెక్ట్ ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.